Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరత్. ఈ వీడియో సప్తశనివార వ్రతంలో అంటే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డీటెయిల్ గురించి చెప్తున్నాను అనమాట. మీకు బోర్ కొట్టకుండా ఒక్కొక్క వీక్ ఒక అప్డేట్ చెప్తున్నాను. సో ఈ వారం నేను పిండి ప్రమిదలు ఎలా చేశాను అండ్ ఈ ప్రమిదల పిండి ఎలా చేయాలంటే ఒక కప్ రైస్ని మనం నానబెట్టేసుకోవాలి ఒక 20 to 30 minutes. నానబెట్టాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక రౌండ్ వాటర్ పోయకుండా మిక్సీ పట్టేసి తర్వాత దాంట్లో కొన్ని పాలు అండ్ బెల్లం ఆవు నెయ్యి కొంచెం వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ కోసం అవి వచ్చేలాగా వాటర్ పోసుకోవచ్చు, ఇట్స్ ఓకే. కానీ లూజ్ అయిపోతే మాత్రం కష్టం అయిపోతుంది. ఒకవేళ లూజ్ అయితే కనుక పిండిని ఒక కాటన్ క్లాత్ పైన పరిచేసి 2 సార్లు అటు ఇటు తిప్పితే మనకు ఆ మాయిస్ట్ అనేది పోయి ప్రమిదలు వచ్చేస్తాయి మంచిగా. సో ఎక్కువ గట్టిగా ఉంటే మాత్రం ఇట్లా విరిగినట్టు ఒకలాగా వస్తుంది అనమాట. కాబట్టి ఆ పిండి పట్టడం అనేది చాలా కేర్ఫుల్గా పట్టాలి. అండ్ ఒకటేసారి చేసినది రాదు, చేస్తున్నాక మనకు వస్తుంది అనమాట. సో అలా వాటిని మంచిగా చేసుకొని ప్రమిదలా చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చిమ్మిలి ఉండలు, నేను ఆల్రెడీ అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నువ్వుల్ని వేయించడం ఇదేం అవసరం ఉండదు. జస్ట్ నువ్వుల్ని బెల్లంతో కలిపేసి ఒక్కటేసారి మిక్సీ పట్టేసి వాటిని ఇలా చేసుకోవడమే, అంతే. నెక్స్ట్ కేరు పంచామృతం చేస్తున్నాను. పంచదార, తేనె, నెయ్యి. ఇప్పుడు అవన్నీ చేయడం అయిపోయింది కదా, పిండి ప్రమిదలు, చిమిలి ఉండలు అండ్ నేను దీంతోపాటు బెల్లం పానకం, వడపప్పు కూడా చేశాను. అంటే నేను లాస్ట్ వీడియో చెప్పా కదా, ఎవ్రీ వీక్ ఇవి కంపల్సరీ. అండ్ ఇంకా పంచామృతం కలిపేసుకొని ఇంకా మండపం అయితే తయారు చేయడానికి వచ్చాను అనమాట. సో ఫస్ట్ కింద బ్లౌజ్ పీస్ వేసేసుకొని మనం కలశం పెట్టే ప్లేస్ వరకు కింద బియ్యం పోసుకోవాలన్నమాట. తర్వాత దానిపైన కలశం పెట్టేసి కలశానికి పసుపు కుంకుమతో పాటు బొట్లు పెట్టాను. తర్వాత కలశం పెట్టాక అందులో పసుపు కుంకుమ అక్షింతలు అండ్ సువాసన కోసము రోజ్ వాటర్ అయినా, అంటే పన్నీర్ అంటారు కదా, రోజ్ వాటర్, తర్వాత పచ్చకర్పూరము, ఒక బంగారు నాణము, లేదంటే ఏది బంగారుదైనా వెండిదైనా, లేదు అంటే ₹1 కాయిన్ అయినా వేసేసి పెట్టుకోవడం అనమాట అందులో. తర్వాత కలశానికి నేను ఇట్లా బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేస్తున్నాను కొబ్బరికాయ పైన పెట్టడానికి, దానికి బొట్టు పెట్టేశాను అనమాట. కలశం పద్ధతి అనేది చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళని తెలుసుకొని పెట్టుకోండి. అండ్ దాదాపు కలశం అంటే ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. కాకపోతే ఏదైనా మన పెద్దవాళ్ళని అడిగి చేస్తే చాలా బెటర్. అండ్ మనకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఏదైనా తెలుసుకొని జాగ్రత్తగా చేయండి. కరెక్ట్ చేసినా చేయకుండా తప్పులైతే మాత్రం చేయకండి. అండ్ అదనమాట, నేను కలశం ఇలా బొట్లు పెట్టేసి కలశం పైన తమలపాకులు 5 తమలపాకులు పెట్టి పైన ఇలా బ్లౌజ్ పీస్ పెట్టాను. అండ్ వెనక స్వామివారి ఫోటో ఉంటే పెట్టేసుకోండి, చిన్నదైనా ఏదైనా సరే. నేను నా దగ్గర ఒకటి చిన్నది ఉండే సిల్వర్ది, సో అది పెట్టాను అనమాట. ఇంకా పూలతో అలంకరించాలి కలశాన్ని. దీంతో కలశం మండపం అయితే రెడీ చేయడం అయిపోయిందనమాట. తర్వాత మనం చేసుకున్న పిండి ప్రమిదల్ని పెట్టేసుకొని అందులో నువ్వుల నూనె కంపల్సరీ, ఈ వ్రతానికి ఖచ్చితంగా నువ్వుల నూనె వాడాలి. తర్వాత ఆవు నెయ్యి వేస్తూ ఉండొచ్చు, కానీ కంపల్సరీ ఫస్ట్ అయితే నువ్వుల నూనె వేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకోవడమే. ఎందుకంటే ఇది మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిదేవుడికి కూడా చేస్తున్నటువంటి పూజ అనమాట. ఇద్దరిని
మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి ఖచ్చితంగా అన్నీ 7 ఉండేలా చూసుకోవాలి, నువ్వుల నూనె వాడాలి అండ్ ఇద్దరికి ఇష్టమైనవన్నీ చేస్తే ఈ పూజ అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న మమ్మీ డోర్లు భగవాన్ మంగళాయుధం येषामिन्द्रियश्यामूर्धयस्थो जनार्दनः आपदामप्रत्तारं दातारं सर्वदुःखं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणे सुते लक्ष्मीनारायणाभ्यां नमः महामहेश्वराभ्यां नमः वाणीरण्यगर्भाभ्यां नमः शुचिपुरन्दराभ्यां नमः अरुन्धदेवतिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः भूनीलासमेत श्रीनिवास परब्रह्मणे नमो नमः अपवित्र पवित्र वा सर्वावस्था अंगतो वा यस्पदे चंद्रेकाक्षं सवाहितं गंधर्वश्रीं పెట్టనా हस्तं वृक्षाल्य आचम्याकेशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय మనోహరాలు ఇవాళ 7 వారాల వ్రతం చేసుకుంటుంది. ఓకే, ఇవాళ మమ్మల్ని పిలిచింది. ఈ వ్రతంలో కూడా మనకి చెప్తారు ఏంటంటే బ్రాహ్మణులకి కానీ లేకపోతే దంపతులకు కానీ ఎవరికైనా సరే వ్రతం చేసుకున్న రోజు వాళ్ళనే వెంకటేశ్వర స్వామిగా భావించి వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. కుదిరిన వాళ్ళు ఎవరికైనా సరే భోజనం పెట్టండి. మరియు ముఖ్యంగా బ్రాహ్మణులు కానీ దంపతులు దేవుడి పైన భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి పెడితే ఇంకా మంచిదన్నమాట. సో అలా పెట్టేసుకున్న తర్వాత మాకు మార్నింగ్ వ్రతం అయిపోయింది. ఈవినింగ్ గుడికి వచ్చాము అందరము. ఖమ్మంలో కానాపురం వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందని చెప్తే సో ఈ వీక్ ఇక్కడికి వచ్చామన్నమాట. చూసేయండి టెంపుల్ ఎలా ఉందో. నీడవాడు చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన బలరాం పరశురాముడు వస్తున్నా. చాలా పెద్దగా ఉంది. పద్మనాభ స్వామి ఎందుకు ఇక్కడ ఇట్లా స్పెషల్గా పద్మనాభ స్వామి పెట్టింది? అసలు ఇది డే టైంలో ఇంకెంత బాగుంటుందో. అన్నదానం శ్రీ వెంగ వాడి చేతి తగిలింది, ఇప్పుడు కింద పడేయాలి. వేంగమాంబ అన్నదాన. ధృవి అయితే ధృవి బాగుందా గుడి? గడుపులు కూడా కడుతున్నారు ఇక్కడ. అమ్మో
ఇక్కడ మంచిగా వస్తుంది అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ధ్రువి ఈ విధంగా అయితే మా వ్రతం అయితే పూర్తయిపోయింది. 3rd వీక్. అండ్ అనుకోని అతిథులు అన్నా కదా, మా పెద్దనాన్న వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళు ముందు రోజు వరకు ఊర్లో లేరు. కానీ సడన్గా ఊరు నుండి వచ్చేసి వాళ్ళని పిలిస్తే భోజనానికి రావడం అనేది ఒక స్పెషల్గా అనిపించింది. కంపల్సరీ అలా అవుతుందంట వ్రతం జరుగుతున్నప్పుడు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి.